ఇసుక పాలసీలపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలు మద్దతుదారులకు ఇసుక దొరుకుతుందని విమర్శించారు. టీడీపీ వాళ్ల కనుసన్నల్లోనే ఇసుక పాలసీ నడుస్తోందని మండిపడ్డారు. గతంలో వైసీపీ పాలనలో పార్టీలకు అతీతంగా ఇసుక దొరికిందన్నారు కాకాని. ఇసుక అనేటువంటిది మొట్టమొదటిగా నీకు ఇసుక కావాలి అంటే పలుకుబడి ఉండాలి. పలుకుబడి ఉండాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సానుభూతి పరుడు నాయకుడు ఉండాలి. ఎక్కడ రీచ్ ఉందో ఆ రీచ్ తెలుగుదేశం పార్టీ నాయకుల కంసనల్లో, అధికారుల కంసనల్లో కాదు. తెలుగుదేశం పార్టీ నాయకుల కంసనల్లో అధికార యంత్రాంగం వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేయాలి, కళ్ళు మూసుకోమంటే మూసుకోవాలి, తెరవమంటే తెరవాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి, ఉండమంటే ఉండాలి. అంతే. వాళ్ళకి ఏమీ రోలు లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. అంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కంసనల్లో. చివరికి ఎవరన్నా పాపం లోడ్ చేసుకోవాలని వచ్చినా సరే వాళ్ళకి పలుకుబడినటువంటి వాడిని క్యూలో ముందుకు తీసుకెళ్లి లోడ్ చేస్తారు. ఈరోజు చూస్తే ఇసుక అనేటువంటిది మొట్టమొదటిగా నీకు ఇసుక కావాలి అంటే పలుకుబడి ఉండాలి. పలుకుబడి ఉండాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సానుభూతి పరుడు నాయకుడు ఉండాలి. ఎక్కడ రీచ్ ఉందో ఆ రీచ్ తెలుగుదేశం పార్టీ నాయకుల కంసనల్లో, అధికారుల కంసనల్లో కాదు. తెలుగుదేశం పార్టీ నాయకుల కంసనల్లో అధికార యంత్రాంగం వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేయాలి, కళ్ళు మూసుకోమంటే మూసుకోవాలి, తెరవమంటే తెరవాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి, ఉండమంటే ఉండాలి. అంతే. వాళ్ళకి ఏమీ రోలు లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. అంతా తెలుగుదేశం పార్టీ